నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ అల్లర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక భారత మహిళ కూడా ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. భారత దంపతులు ఇద్దరు అక్కడ పశుపతినాథ్ ఆలయ సందర్శనకు వెళ్లారు. యూపీలోని గజియాబాద్కు చెందిన దంపతులుగా గుర్తించారు. కాఠ్మండూలోని హయత్ రీజెన్సీ హోటల్లో వారు బస చేశారు. రాజేష్ దేవి గోలా, రామ్వీర్ సింగ్ గోలాగా వారిద్దరిని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనకారులు ఒక హోటల్ని చుట్టుముట్టి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి కిందకు దూకారు ఈ దంపతులు. రాజేష్ దేవి గోలా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రామ్వీర్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. నేపాల్లోని ఇండియన్ ఎంబసీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందించలేదంటూ బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం తమ తల్లి మృతదేహాన్ని కూడా గుర్తించి తమకు అప్పు చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. జైలు నుంచి అనేక మంది ఖైదీలు కూడా తప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు 15,000 మంది ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్ అల్లర్లకు 2 కోణాలు మనం చూడొచ్చు. మొదటిది, ఒక సోషల్ మీడియా కోసం మొదలైన ఉద్యమం రాజకీయ రాజ్యాంగ ప్రక్షాళన దిశగా వెళ్ళింది. పూర్తిగా అక్కడ సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ, రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కోరే స్థాయికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించాలంటూ వాళ్ళు డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. ఒక రకంగా ఇది మంచి విషయం అయినప్పటికీ, అంటే జెన్జీ కిడ్స్ అందరూ కూడా ఇవాళ రేపు ఫోన్లకి టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారు. సామాజిక బాధ్యత లేదు అని చెప్పి కొంత విమర్శలు వస్తున్న తరుణంలో అదే జెన్జీ జనరేషన్ తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు, ఎలాంటి మార్పులు చేయగలుగుతారు అనడానికి నేపాల్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇదంతా జరిగినటువంటి ఆందోళన అంతా కూడా సామరస్యంగానో లేదంటే శాంతితో జరిగింది కాదు. పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతోంది. అవినీతి నిర్మూలనకు లేదంటే రాజ్యాంగ సవరణలకు, రాజ్యాంగం కొత్తగా రాయడానికి, రాజకీయ ప్రక్షాళనకు కారణమవుతుంది. మంచి విషయమే. అందులోనూ యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, సమాజాన్ని బాగు చేయాలని కోరుకోవడం మంచి విషయమే. ఇదంతా రూపాయికి ఒకవైపే, నాణ్యానికి ఒకవైపే. నాణ్యానికి 2వ కోణం కూడా ఇక్కడ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఇక్కడ మృతి చెందినటువంటి భారతీయ మహిళ. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి క్రిందకు దూకి, ఒక హోటల్ మీద నుంచి క్రిందకు దూకి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక భారతీయ మహిళ ఉదంతంతో మనం 2వ కోణాన్ని చూడొచ్చు. 15,000 మంది ఖైదీలు జైలు నుంచి పరారవడంతో 2వ కోణాన్ని మనం చూడొచ్చు. అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడంతో 2వ కోణాన్ని చూడొచ్చు. ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు కానీ లేదంటే అక్కడ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం, వాళ్ళ ఇల్లు కాలిపోవడం, వాళ్ళ పిల్లలు సైతం గాయాల పాలవడం, వాళ్ళ ప్రాణాలు పోవడం, ఇదంతా 2వ కోణం. హింసతో అక్కడ సాధించుకోవడానికి ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. మార్పు కావాలని కోరుకోవడం తప్పు కాదు. ప్రక్షాళన జరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఈ విషయంలో భారతదేశం సైతం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన భారతీయులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఇప్పుడు జరిగినటువంటి ఘటన మనం చూద్దాం. ఒక 4 అంతస్తుల హోటల్కి నిప్పు పెట్టడంతో అనేక మంది ఆ హోటల్ పై వరకు వెళ్ళారు. కింద నుంచి పూర్తిగా మంటలు అంటుకున్నాయి. 4 అంతస్తుల బిల్డింగ్ అది. కింద నుంచి మంటలు అలుముకున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ కాలుతూ పైకి వస్తున్నాయి మంటలు. ఏం చేయాలో అర్థం కాక మెట్ల నుంచి దిగి వెళ్ళాలంటే నిప్పుల్లో ఆ మంటల్లో కాలిపోయే పరిస్థితి. అలాగని వెంటనే బయటికి వెళ్ళాలి అంటే మంటలు అంటుకోకముందే బయటికి వెళ్దామంటే ఆందోళనకారులు ఎక్కడ కొట్టి తమ ప్రాణాలు తీస్తారనేటువంటి భయం. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి 4వ అంతస్తు వరకు వెళ్ళారు. పైకి వెళ్ళారు. 4వ అంతస్తు పై వరకు వెళ్ళి ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కింద నుంచి మంటలు దహించి వేస్తున్నాయి. కిందకి వెళ్తే కాలిపోతాం, అక్కడే ఉంటే కాలిపోతాం. కనీసం ఆ బిల్డింగ్ మీద నుంచి దూకితే, ఆ బిల్డింగ్ పై నుంచి దూకితే కనీసం ప్రాణాలు నిలబడే అవకాశం ఉందేమో. ఖచ్చితంగా అక్కడే ఉంటే చనిపోతారు. ఈ నేపథ్యంలో ఇక దూకడానికి తప్ప వేరే మార్గం లేక చివరికి పైనుంచి 4 అంతస్తుల భవనం పైనుంచి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. రాజేష్ గోలా దంపతులు, వారిద్దరూ కూడా వయసు పెద్దదే. ఇద్దరికి సుమారుగా 50 సంవత్సరాలకు అటు ఇటుగానే ఉంటుంది. అంత వయసున్న వాళ్ళు
ఒక 4 అంతస్తుల భవనం పైనుంచి దూకేశారు ఒకసారి ప్రాణాలు కాపాడుకోవడానికి. కానీ 4 అంతస్తుల భవనం పైనుంచి దూకడంతో ఆ భార్య అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ, ఆ భర్త తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ఎంబసీ కనీసం తమ తల్లి మృతదేహాన్ని తమకు అప్పగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఖచ్చితంగా భారతదేశం కానీ తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతీయుల్ని, మన పౌరుల్ని అక్కడి నుంచి చాలా సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ని ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకే చోట 81 మంది చిక్కుకుపోతే ఆంధ్రప్రదేశ్ వాసులు, అన్ని రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు తమ పౌరులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక గ్రూప్గా ఉండడం వల్ల వాళ్ళందరూ కాంటాక్ట్ చేయగలిగారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడగలిగింది, తీసుకురాగలిగింది. కానీ ఇంకా ఎంతోమంది భారతీయులు ఒకరు ఇద్దరు లేదంటే కొద్ది చిన్న చిన్న గ్రూపులుగా వెళ్ళిన వాళ్ళు ప్రాపర్గా కాంటాక్ట్ చేయలేక, ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని అందుకోలేక అక్కడే ప్రాణాలు కోల్పోతున్నట్లుగా, బ్రతికున్న వాళ్ళు బిక్కుమంటూ బ్రతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, నాణ్యానికి మరో కోణం చూస్తున్నాం. ప్రక్షాళన కోరుకోవడం తప్పు కాదు, కానీ హింసతో దాన్ని సాధించాలనుకోవడం వల్ల జరిగే నష్టాన్ని మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు నిప్పు పెట్టి, పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టి, అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి ఇళ్లకు నిప్పు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి చివరికి చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అధికారుల్ని లేదంటే నాయకుల్ని రోడ్ల మీద పరిగెత్తించి కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదేనా సాధించుకునే పద్ధతి? ఖచ్చితంగా తప్పు జరగలేదా? జరిగింది. ఆవేశం రాదా? ప్రజలకి వస్తుంది. ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు నాయకులు దోచుకొని జల్సాలకు పాల్పడుతుంటే, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు విదేశాల్లో విలాసాలు అనుభవిస్తుంటే, ఆ దేశంలో ఓట్లేసి గెలిపించి సమాజాన్ని ఏదో బాగు చేస్తారని భావించినటువంటి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఆకలితో అలమటించిపోతుంటే కోపం రాకుండా ఉండదు. ఇలాంటి ఒక తిరుగుబాటు రాకుండా ఉండదు, సహజమే. కానీ హింసతో సాధించాలని అనుకున్నారు. తుపాకులు కనిపించాయి చాలామంది ఆ విప్లవకారుల్లో, చాలామంది దగ్గర చాలామంది ఆయుధాలు పట్టుకొని తిరిగారు, ఇళ్ళు తగలబెట్టారు, పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు. ఇది నాణానికి రెండో కోణం. ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఇప్పుడు కేపీ ఓలి శర్మ అక్కడ రాజీనామా చేశారు, బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. మరి కొత్త ప్రధాని ఎవరవుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందుగా సుశీల పేరు వినిపించింది. సుశీల కర్కి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మహిళా న్యాయమూర్తి, మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు వినిపించింది. ఆ తర్వాత మరికొందరి పేర్లు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మరి ఎందుకని మరోవైపు గీసింగ్, కుల్మన్ గీసింగ్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత ఎందుకని వీళ్ళు బాధ్యతలు చేపట్టడానికి భయపడుతున్నారు? చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, ఇప్పుడున్నటువంటి జెన్జీ గ్రూప్ వాళ్ళ పేర్లే చెప్తుంది. కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపాల్ను తిరిగి సరిదిద్దడం అనేది సాధారణ విషయం కాదు. అందులోనూ ఇలాంటి విప్లవకారులు ఇంత పవర్ఫుల్గా ఉన్న సమయంలో వాళ్ళు కూడా ప్రభుత్వానికి సమానంగా మేము కూడా బాధ్యత వహిస్తాం, మేము కూడా పర్యవేక్షిస్తాం, పనులు ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేపు మరొకసారి ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు దీనివల్ల భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల అక్కడ అధికారం చేపట్టడానికి సైతం భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒకసారి శివరామకృష్ణతో మాట్లాడదాం. శివరామకృష్ణ, భారతదేశానికి చెందినటువంటి దంపతులు ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికి ఏం చేయలేక మంటల్లో చిక్కుకొని ఇక చనిపోతామని గ్యారంటీగా తెలిసి కనీసం దూకితే 4 అంతస్తుల మీద నుంచి బ్రతుకుతామేమో అన్న ఆలోచనతో దూకి చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు కుటుంబం కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది భారత ఎంబసీకి సంబంధించి. డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? నందు, నిజంగా నేపాల్ దుర్ఘటనలో ఉన్న భారత మహిళ నిజంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం.
అయితే వివరంలోకి వెళ్తే నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు నిజంగా ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. నిజంగా నేపాల్ అల్లర్లో పాత మహిళ మృతి చెందడం నిజంగా మనందరికీ బాధాకరమైన విషయం. అయితే పశుపతినాథ్ ఆలయం సందర్శనకు వెళ్లిన యూపీలోని గజియాబాద్ కు చెందిన దంపతులు కాఠ్మండూలోని హయాత్ రేజెన్సీ హోటల్లో బస చేశారు. ఈ రాజేష్ దేవి గోలా, రామ్వీర్ సింగ్ గోలా భార్యాభర్తలు ఇద్దరు హోటల్లో చేశారు. అయితే ఈ అల్లర్ల మోకల్లో ఈ విధ్వంసకాండలు జరుగుతున్న నేపథ్యంలో ఆ హోటల్ను అయితే చుట్టుముట్టి నిప్పంటించారు ఈ నిరసనకారులు. ఈ మొత్తం అంతా నేపాల్ సంబంధించిన నిరసనకారులు ఆ హోటల్ నిప్పంటించడంలో బిల్డింగ్ లో 4వ అంతస్తు నుంచి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్లారు. అయితే కింద నుంచి మంటలు ఎగబడడంతో చేసేది ఏమీ లేక ఆ 4 అంతస్తుల పైనుంచి కిందకి ఈ దంపతులు ఇద్దరు ప్రాణాలు కాపాడుకుందామని చెప్పినందు వీళ్ళిద్దరూ ఇంక వేరే చేసే పని లేక అక్కడి నుంచి తప్పడం అయితే జరిగింది. రాజేష్ దేవి గోలా అక్కడికక్కడే మృతి చెందింది. ఎవరైతే ఈ భార్య ఉందో రాజేష్ దేవి గోలా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే రామ్వీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడ ఉన్న సహాయక చర్యల్లో భాగంగా అయితే రామ్వీర్ అయితే హుటాహుటిన అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. నేపాల్ లోని ఇండియన్ ఎంబసీ నుంచి అయితే తమకి ఎలాంటి హెల్ప్ దొరకలేదని చెప్పి ఎవరైతే ఈ రామ్వీర్ అయితే గాయాలు అయిన వ్యక్తి ఉన్నారో భర్త ఆయన అయితే తెలియజేశారు. నేపాల్లోని ఇండియన్ ఎంబసీ అసలు నుంచి తమకు ఎలాంటి ఈ చర్యలు జరగలేదు, అలాంటి చాలా వీక్ గా ఉంది ఇండియన్ ఎంబసీ అని చెప్పి వాళ్ళు ఆయన తెలియజేయడం జరిగింది. సహాయం అందించలేదని బాధిత కుటుంబీకులు అయితే మటుకి ఆందోళన అయితే చెందుతున్నారు. మాకు సంబంధించి ఇద్దరు భార్యాభర్తలు, అందులో భార్య చనిపోయింది, భర్తకు కూడా సరిగ్గా సహాయం అందట్లేదు, కనీసం తమ తల్లి మృతి గురించి కూడా చెప్పలేదని చెప్పి ఎవరైతే మన భారతదేశంలో ఆ కుటుంబ సభ్యుల తాలూకాలు తెలియజేస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేపాల్లో కర్ఫ్యూ ఉండడంతో జైలు నుంచి అయితే తప్పించుకుంటున్నారు, ఖైదీలు అయితే తప్పించుకున్నారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు 15,000 మంది ఖైదీలు పరారయ్యారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూసుకొచ్చినందు. నిజంగా ఈ నేపథ్యంలో నిజంగా ఎక్కడికక్కడ ఏ రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ మొత్తం తీసుకురావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తరాంధ్ర సంబంధించి మొత్తం ఏపీ చెందిన మొత్తం నారా లోకేష్ వీళ్ళందరినీ తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ఎక్కడికక్కడ ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అదే చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంతలోనే ఈ దుర్ఘటన అయితే జరగడం నిజంగా దీని చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం, అందులో భార్య పైనుంచి దూకినప్పుడు అక్కడ మరణించడం ఉత్తరప్రదేశ్ చెందిన మహిళగా అయితే గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ చెందిన దంపతులు పాపం వాళ్ళు నిజంగా రాజేష్ దేవి గోలా నిజంగా ప్రాణాలు కాపాడుకుందని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. రామ్వీర్ సింగ్ గోలా అయితే మట్టికి క్షతగాత్రుడుగా ఉండి భార్య చనిపోవడం చూసి ఏమీ చేయలేక అక్కడున్న పరిస్థితులు బట్టి నిజంగా ఇండియన్ ఎంబసీ కూడా మాకు ఎటువంటి సహాయం చేయలేదని చెప్పి అయితే వాళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఎవరు కొత్తగా బాధ్యతలు అక్కడ చేపట్టబోతున్నారు, కొత్త ప్రధాని ఎవరు కాబోతున్నారు అనేటువంటి ప్రశ్నకు ఇంకా పూర్తి స్థాయిలో సమాధానం రావడం లేదు. ఎవరు చేపడతారు ఈ బాధ్యతలు అన్నప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలామంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుశీల కర్కి ముందు అనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు తన పేరునే ప్రస్తావించారు. కానీ ఎందుకో కారణం ఏదైనప్పటికీ కూడా సడన్గా ఘీసింగ్ పేరు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొందరు పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం వాళ్ళు ఎవరిని ప్రకటిస్తారు, ఎవరిని ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది ఒక అంశం. మరోవైపు వాళ్ళు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ బాధ్యతలు చేపట్టాలంటే ఇదొక ఇంత భారీగా ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టడానికి చాలామంది ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు సుశీల. మరోవైపు ఘీసింగ్ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓగా తెలుస్తుంది. చాలా నిజాయితీపరుడు అంటూ తెలుస్తుంది. చాలా సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా సమర్థవంతంగా అక్కడ పని చేసుకురాగలిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంకా మిగతా బాధ్యతలకు సంబంధించి కూడా అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి మిగతా బాధ్యతలకు సంబంధించి కూడా మరికొంతమంది ఉన్నారు. వాస్తవానికి ఆపద్ధర్మ ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలెన్ షా పేరు కూడా ఇందులో ఉంది. అలాగే మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళని వెనక నెడుతూ ఇప్పుడు కుల్మన్ ఘీసింగ్ ముందుకొచ్చారు. ఆ తర్వాత బాలెన్ షా, సుశీల కర్కీలు తాత్కాలిక ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి కొంచెం మేము ఆసక్తిగా లేము అన్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే ఇదే పరిస్థితి. విప్లవకారులు సమానంగా మేము కూడా పర్యవేక్షణ చేస్తాం రాజ్యాంగం పట్ల లేదంటే రాజకీయాల పట్ల అన్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా వాళ్ళు భావిస్తున్నారు. అలాగే మరోవైపు చూసినట్లయితే మాజీ జడ్జిలు ప్రధానులు కాలేరంటూ అక్కడ రాజ్యాంగం చెప్తుంది అంటూ మరికొంతమంది నిరసనకారులు
వాదిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సుశీల వయసు 73 ఏళ్ళు కావడంతో ఇంత లేట్ వయసులో ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయని మరికొంతమంది భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటు కుల్మన్ ఘీ సింగ్ చూసినట్లయితే ఇండియాలోని జంషెడ్పూర్లో ఉన్నటువంటి ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత నేపాల్లో పుల్కోచ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన విద్యను అభ్యసించారు, ఇంజనీరింగ్ పూర్తి చేశారు, MBA కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అథారిటీ CEO గా ఆయన పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు అక్కడి నుంచి. సో ఇద్దరు కూడా చాలా సమర్థవంతమైనటువంటి నాయకులుగానే భావిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15,000 మంది ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. జైళ్లను ఎందుకు డ్యామేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు కూల్చేయాలి? ప్రభుత్వ కార్యాలయాలంటే పబ్లిక్ అమౌంట్తో కట్టినే కదా, వాటిని కూల్చేయడం వల్ల నష్టమే కదా, ఏం లాభం? నాయకుల మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తల మీద కోపం ఉంది, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కూల్చారు అంటే వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ఆ కోపాన్ని ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు, కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ ఎందుకు డ్యామేజ్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి జైళ్లను ఎందుకు డ్యామేజ్ చేయాలి? 15,000 మంది ఖైదీలు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే మరి ఆ ఖైదీలు చేసేటువంటి గందరగోళం ఎంత ఉంటుంది? ఎన్ని నేరాలకు పాల్పడతారు? నేరాల సంఖ్య ఎంత పెరుగుతుంది? ఇది బాధ్యతాయుతమైనటువంటి నిరసనేనా అనేటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా ఇక్కడ తెర మీదకి వస్తుంది. నిరసన చేయడం తప్పు కాదు, కానీ అది శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా సాధించుకోవాలి ప్రజాస్వామ్యాల్లో. కానీ రోడ్ల మీదకి వస్తాం, గుంపులుగా చాలామంది ఆయుధాలు క్యారీ చేశారు, గన్స్ మనం చూసాం, చాలామంది చేతుల్లో వెపన్స్ చూసాం, మనం రకరకాల వెపన్స్ చూసాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అఫీషియల్ కౌంట్ ఇంకా బయటకు రావడం లేదు, ఎంతమంది చనిపోయారు ఈ గొడవలో. భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే ఇక విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఇంకెంతమంది అక్కడ ఉన్నారు? భారతదేశం లాంటి దేశాలంటే జాగ్రత్తగా చూసుకోగలుగుతుంది, మన పౌరులను వెనక్కి తెచ్చుకోగలుగుతుంది. మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ వెనక్కి తెచ్చుకోగలుగుతుందా వాళ్ళ పౌరుల్ని? బంగ్లాదేశ్ వాళ్ళ పౌరులను వెనక్కి తెచ్చుకోవడంలో అంత ఇంట్రెస్ట్ చూపించగలుగుతుందా? భారతదేశం అంతా బాగా పని చేయగలుగుతాయి అలాంటి దేశాలు? ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. హింసాత్మకంగా తమ డిమాండ్లను సాధించాలి అనుకోవడం ఖచ్చితంగా మంచి పరిణామం కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వ్యక్తమైనటువంటి నిరసనలకు భారతదేశం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయలేదు. రాజ్యాంగం మారాలని కోరుకోవడం, అవినీతి పోవాలని కోరుకోవడం, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకోవడం తప్పు కాదు, సమాజాన్ని బాగు చేయాలని కోరుకోవడం ఖచ్చితంగా తప్పు కాదు. కానీ హింసతో దాన్ని మేము సాధించుకుంటాం ప్రజాస్వామ్యంలో అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు జరిగే లాభం ఎంత ఉందో జరిగిన నష్టం కూడా అంతే ఉంది, జరగబోతున్నటువంటి నష్టం కూడా అంతే ఉంది. వ్యవస్థలు పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. సో అందుకే భయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు అవినీతి ఉన్నప్పటికీ, ఇంకేమైనా ఉన్నప్పటికీ కూడా వ్యవస్థలను కనీసం సక్రమంగా నడిపించడానికి ప్రయత్నాలు చేయగలిగే పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు వ్యవస్థలే లేకుండా పోయాయి కదా. 15,000 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటే వాళ్ళందరినీ ఎలా పట్టుకొని తీసుకురాగలుగుతారు? ఎవరు తీసుకురావాలి? పోలీసుల్ని కూడా కనీసం లెక్క చేయకుండా వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు, పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ఆఫీసులు తగలబెట్టినటువంటి పరిస్థితి, సుప్రీంకోర్టు తగలబెట్టడం ఏంటి, పార్లమెంట్ని నాశనం చేయడం ఏంటి, ఇలా ఎన్నో దారుణాలు కూడా జరిగాయి ఈ నిరసనల రూపంలో. ఖచ్చితంగా నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఇక్కడ మనకి మంచి ఎలా కనిపిస్తుందో చెడు కూడా అలాగే ఉంది, అంతకంటే ఎక్కువే కనిపిస్తుంది. వీటన్నిటిలో ఖచ్చితంగా భారత మహిళ చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక భారత దంపతులు